సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నామమ్మా. ప్రాక్టీస్ క్వశ్చన్స్ నెంబర్ 1, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 అయింది. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3లో ఏమంటున్నాడు చూస్తున్నాను. ఒకసారి చదువుతూ వినండి అమ్మా. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్. సో journal entries in the books of dawn. సో ఎంతమంది పార్టీస్ ఉన్నా మనం రికార్డ్ చేయాల్సింది మాత్రం డాన్ బుక్స్ లో, ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అని చూసాం. బాబ్ ఇన్ఫార్మ్స్ డాన్ that Ray's acceptance for ₹3,000 has been dishonored and noting charges are ₹40. Bob accepts ₹1,000 cash and the balance as bill at 3 months at interest of 10%. Don accepts from Ray his acceptance at 2 months plus interest at the rate 12% per annum. So జర్నల్ ట్రాన్సాక్షన్ మనకి ఇచ్చిన 4 పాయింట్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ పాయింట్ లోనే 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అని చూద్దాం. బాబ్ ఇన్ఫార్మ్స్ డాన్ దట్ రేస్ యాక్సెప్టెన్స్. సో 3 పార్టీస్ ఉన్నారమ్మా. బాబ్, డాన్, ఇంకోడు రే, ఓకేనా? సో బాబ్ ఇన్ఫార్మ్స్ డాన్. సో బాబ్ డాన్ కి ఇన్ఫార్మ్ చేసేంటే ఏమని, దట్ రేస్ యాక్సెప్టెన్స్ ఫర్ 3,000 హ్యాస్ బీన్ డిజానర్డ్ అండ్ నోటింగ్ చార్జెస్ ఫర్ ₹40. బాబ్ డాన్ కి రేస్ గురించి చెప్పాడంటే దాని అర్థం ఏంటి? సో రే యాక్సెప్ట్ చేసిన బిల్స్ పేయబుల్ ని డాన్ కి ఏమవుతుంది? బిల్స్ రిసీవబుల్ అవుతుంది. అది బికి ఎండార్స్ చేసి ఉంటాడు, ఓకేనమ్మా? అంటే అప్పుడు బాబ్కి అది బిల్స్ రిసీవబుల్, బాబ్ బిల్స్ పేయబుల్, అవునా? సో ఇప్పుడు ఏమైందంట, డ్యూ డేట్ నా రే పే చేయలేదంట. రే పే చేయకపోతే, ఓకేనమ్మా, బాబు మనం మనీ ఇవ్వాలి. సో ఇంతకు ముందు ఈ బిల్లు రే యాక్సెప్ట్ చేసిన బిల్లు బాబుకి ఇవ్వడం వల్ల బాబుని క్యాన్సిల్ చేసి ఉంటాం. సో మళ్ళీ బాబు ఏమైపోతాడమ్మా, మళ్ళీ వాడికి మనీ ఇవ్వాలి, మళ్ళీ క్రెడిటర్ అయిపోతాడు టు బాబ్ అకౌంట్. ఇన్ ద సేమ్ వే రే డెటార్ మనకి బిల్ ఇచ్చాడు కదా అని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటాం. ఇప్పుడు బిల్ మరి ఏమైపోయింది, మళ్ళీ పేమెంట్ జరగలేదు. సో మళ్ళీ రే ఏమైపోతాడు, డెటార్ అయిపోతాడు. రే అకౌంట్ డెబిట్. ఎంత అమౌంట్ కంటే చూడండి, 3,000 ప్లస్ ₹40, 30, 40, 30, 40. ఇది 1లో ఏ. ఆ తర్వాత ఏంటంటే చూద్దాం. బాబ్ యాక్సెప్ట్స్ ₹1,000 క్యాష్ అండ్ ద బ్యాలెన్స్ యాజ్ బిల్ at 3 months at interest of 10%. సో ఈ బాబు కూడా అన్నాడు కదా, మనం అమౌంట్ ఇవ్వాలి వాడికి. సో వాడు అమౌంట్ ఇచ్చాం. ఎంత ఇస్తున్నాడంట, టు క్యాష్ అకౌంట్ 1,000 పే చేసామంట. బ్యాలెన్స్ ఐటమ్కి ఏం చేస్తున్నాడంట, బిల్ తీసుకున్నాడంటమ్మా విత్ ఇంట్రెస్ట్ 10%, అంటే టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎంతంట చూడండి, 3,040 మనం వాడు కట్టాలి, లెస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 2,040. సో 2,040 ఇంటూ 10/100 ఇంటూ ఎన్ని మంత్స్, అది 3 months, 3/12. ఎంత కట్టండమ్మా, 2,040 ఇంటూ 10% ఇంటూ 3/12 ఈజ్ ఈక్వల్ టు ₹51 అమ్మ. సో న్యూ బిల్ ఎంత అవుతుంది, 2,040 ప్లస్ ఈ 51 ప్లస్ 2,040 ఈజ్ ఈక్వల్ టు 2,090 విల్ బి న్యూ బిల్, ఓకేనా? అంటే ఇప్పుడు బాబ్ని క్యాన్సిల్ చేయాలి కదా. సో బాబ్ అకౌంట్ డెబిట్ 3,040, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 51.
సార్ ఇంకోటి బిల్స్ పేయబుల్ 2091 కదా సార్? హలో, బిల్స్ పేయబుల్ 2091 అవుతుందా సార్? అదే ఒక రూపాయి తేడా వచ్చిందిరా. ఓకేనా, సరిపోయింది ఇప్పుడు 2091. ఓకేనా, హలో, ఎస్ సార్. 1 రూపీ డిఫరెన్స్ వచ్చింది, సరిపోయింది ఇప్పుడు. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ అమ్మ, లాస్ట్ ఇంకేం చూడు. డాన్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ రే హిజ్ యాక్సెప్టెన్స్ at 2 months ప్లస్ ఇంట్రెస్ట్ at the rate 12%. ఈసారి రేగా ఉన్నాడు కదా, ఆడేం చేస్తున్నాడు చూడండి. డాన్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ రే, డాన్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ రే అంటే రే యాక్సెప్ట్ చేసాడు ఈసారి. అంటే మన డాన్కి ఏంటమ్మా, బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎంత ఇవ్వాలి మనకి, 3040 నార్మల్ గా. ఓకేనమ్మా, కానీ ఓసారి చూడండి. డాన్ యాక్చువల్లీ at 2 months ప్లస్ ఇంట్రెస్ట్ at the rate 12% per annum. సో 12% per annum అంటే ఎంత, 3040 ఇంటూ 12/100 ఇంటూ ఎన్ని మంత్స్, 2 months, 2/12. సో చూడమ్మా, 3040 ఇంటూ 12% ఇంటూ 2/12, 60.8. ఓకేనమ్మా, సో బిల్స్ రిసీవబుల్ ఎంత వస్తుందమ్మా, 3040 ప్లస్ 60.8. 3040 is equal to 3100.8. ఓకేనా, సో రేని క్యాన్సిల్ చేస్తున్నాను. 2 రే అకౌంట్ 3040, 2 ఇంట్రెస్ట్ అకౌంట్ 60.8. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయమ్మా, 3 ఎంట్రీస్ వచ్చినాయి. ఫస్ట్ ఈ 3 ఎంట్రీస్ వరకు డౌట్ ఉంటాడు కానీ, ఫస్ట్ మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్ లో ఉన్నాం. డాన్ బుక్స్ ప్రకారం ఆలోచించి ఈ 3 ఎంట్రీస్ లో డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు. 0.8లు, ఈ 1 రూపీస్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. జేమ్స్ ఓవ్స్ డాన్ ₹3200. He sends Don's own acceptance in favor of Ralph for ₹3160 in full settlement. ఓకేనా, జేమ్స్ ఓవ్స్ డాన్ అంటే 2 persons. ఫస్ట్ జేమ్స్ ఉన్నాడు, డాన్ ఉన్నాడు. జేమ్స్ ఓవ్స్ డాన్ అంటే అర్థం ఏంటంటే జేమ్స్ డాన్ కి మనీ ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ he sends Don's own acceptance in favor of Ralph. రాల్ఫ్ ఉన్నాడంట, డాన్స్ ఓన్ యాక్సెప్టెన్స్ అంటే డాన్ రాల్ఫ్ యాక్సెప్ట్ చేసాడు అంటే డాన్ కి అది బిల్స్ పేయబుల్, రాల్ఫ్ కి అది బిల్స్ రిసీవబుల్. ఓకేనా, నెక్స్ట్ ఏమని చూడండి. ఓన్ యాక్సెప్టెన్స్ ఫేవర్ ఆఫ్ ఫర్ 3160 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. డాన్ రాల్ఫ్ కి 3160 పెట్టి ఒక బిల్ ని పంపించాడంట. ఇది కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే హీ సెండ్స్ డాన్స్ ఓన్. జేమ్స్ ఎలా పంపిస్తాడు డాన్ కి ఓన్ యాక్సెప్టెన్స్ ని? రాఘవేంద్ర చెప్తాడు. రాఘవేంద్ర ఉన్నావా? డాన్ రాల్ఫ్ పంపించాడు కదా బిల్లు, సో వెనక్కి పంపిస్తే రాల్ఫ్ డాన్ పంపించాలి, అవునా? అలా కాకుండా జేమ్స్ పంపించాడంట డాన్ కి ఏ బిల్లు, ఈ 3160 బిల్లు. అది ఎలా కుదురుతుంది? రాల్ఫ్ జేమ్స్ కి ఎండార్స్ చేశాడు. రాల్ఫ్ జేమ్స్ కి ఏం చేసి ఉంటాడు? ఎండార్స్ చేసి ఉంటాడు. ఎవరి బిల్లు? డాన్ బిల్లే. సో ఇప్పుడు మళ్ళీ జేమ్స్ డాన్ కి ఇవ్వాలి కదా, ఆ బిల్లే మళ్ళీ డాన్ కి వెళ్ళింది. అంటే డాన్ బిల్ డాన్ కి వెళ్ళింది, అంతేందని అర్థం. ఇప్పుడు జేమ్స్ కి ఇంకా మనీ ఇవ్వాలా? మనీ ఇప్పుడు జేమ్స్ ని క్యాన్సిల్ చేయంటే ఏం చేయాలి? జేమ్స్ కి మనం మనీ ఇవ్వాలి కదా, మనం మనీ ఇవ్వాలి కదా, మనకి జేమ్స్ మనీ ఇవ్వాలి కదా. అంటే డెటారా క్రెడిటారా జేమ్స్? నార్మల్ గా అయితే డెటార్. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తాడు, ఇంకా జేమ్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో టు జేమ్స్ అకౌంట్. ఓకేనా,
అలాగే ఇప్పుడు బిల్స్ పే చేస్తాడు, బిల్స్ పేయబుల్ ఉంది కదా, ఆ బిల్స్ పేయబుల్ పే చేస్తాడా రాల్ఫ్ కి? చేయొచ్చు సార్. ఇంక చేయడు, ఎందుకంటే ఆడి బిల్ ఆడి దగ్గరికి వచ్చింది. సో బిల్స్ పేయబుల్ ఇప్పటి వరకు డాన్ బుక్స్ లో డెబిట్ ఉంటుందా క్రెడిట్ ఉంటుందా? క్రెడిట్ లో ఉంటుంది సార్. దాన్ని క్యాన్సిల్ చేయండి, ఏం చేయాలి? డెబిట్ చేయాలి. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎటార్ ఇప్పుడు వరకు ఓకే. జేమ్స్ కి ఎంత ఇవ్వాలి చూడు ఒకసారి. జేమ్స్ కి 3200 ఇవ్వాలి, అది క్యాన్సిల్ చేసాం. బిల్ ఎంత? 3160. మరి మిగతా 40 రూపీస్ ఏంటి? డిస్కౌంట్ సార్. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. అర్థమైంది అందరికి? సో బిల్స్ పేయబుల్ అకౌంట్ అటార్ 3160, డిస్కౌంట్ అకౌంట్ అటార్ 40, టు జేమ్స్ అకౌంట్ 3200. ఓకేనమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ ట్రాన్సాక్షన్ ఎంత చూద్దాం. Don meets his acceptance in favor of Singh for rupees 4500 by endorsing John's acceptance for 4450 in full settlement. జాట్ల మణికంఠ ఉన్నాడమ్మా. మణికంఠ సార్ మణికంఠ అర్థమైందా నీకు థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటో? డాన్ ఉన్నాడంట, ఇంకోటెవడు సింగ్, ఇంకోటెవడు జాన్. ఏమన్నాడు చూడు, డాన్ మీన్స్ హిజ్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సింగ్ అంటే అర్థం ఏంటి? డాన్ సింగ్ కి బిల్ ఇచ్చుంటాడు, డాన్ కి బిల్స్ పేయబుల్, సింగ్ కి బిల్స్ రిసీవబుల్, అంతేనా? ఫర్ రూపీస్ 4500 బై ఎండార్సింగ్ జాన్స్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? డాన్ కి యాక్సెప్ట్ చేసి ఉంటాడు అంటే జాన్ నుంచి వెళ్ళే బిల్ డాన్ కి బిల్స్ రిసీవబుల్, సారీ జాన్ కి బిల్స్ పేయబుల్, అంతేనమ్మా? ఓకే. ఇప్పుడు ఏమైంది చూడు, డాన్ మీట్స్ హిజ్ యాక్సెప్టెన్స్ ఇన్ బై ఎండార్సింగ్. ఓకే చూడు, ఇప్పుడు జాన్ నుంచి వచ్చిన బిల్స్ రిసీవబుల్ ఉంది కదా, ఆ బిల్స్ రిసీవబుల్ ఇచ్చాడంట. డాన్ మీట్స్ హిజ్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సింగ్ ఫర్ 4500 బై, ఎలా ఇచ్చాడు? బై క్యాష్ కాదు, బై ఎండార్సింగ్ జాన్స్ యాక్సెప్టెన్స్ ఫర్ రూపీస్ 4550. అంతే, అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడమ్మా, ఏదమ్మా 50 తక్కువ వచ్చింది, అది ఎలా? డిస్కౌంట్. ఓకేనా? ఫస్ట్ డాన్ సింగ్ కి పే చేయాల్సిన బిల్స్ పేయబుల్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏం చేశాడు? ఎండార్స్ చేసి పే చేస్తాడు. సో అప్పటి వరకు క్రెడిట్ లో ఉండే బిల్స్ పేయబుల్ ఇప్పుడు ఏమైపోద్ది? డెబిట్ అవుతుంది. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎంతమ్మా? బిల్స్ పేయబుల్ ఎంత? జాన్ కి ఎంత కట్టాడు? 4500. అలాగే జాన్ నుంచి రావాల్సిన బిల్స్ రిసీవబుల్ ఇప్పుడు డాన్ కి వస్తుంది ఇంకా రాదు సార్. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత మరి? 4450. మరి డిఫరెన్స్ ఏంటి? డిస్కౌంట్ అకౌంట్ 50. అర్థమైందా? సో మనం ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక డయాగ్రామ్ కింద వేసుకుంటే అక్కడ రిలేషన్ ఏంటనేది అర్థం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, రేస్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాన్. రే యాక్సెప్ట్ చేసాడంట డాన్ కి. రిటైర్డ్ 1 month బిఫోర్ డ్యూ డేట్, ఇంట్రెస్ట్ ఈస్ టేకెన్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum. రేస్ యాక్సెప్ట్ చేస్తుంది ఏముంది ఇక్కడ చూడండి, ఇదిగోండి. రే యాక్సెప్ట్ చేసిన బిల్ ఇదిగోండి అమ్మా, 3040 మనకి ఇవ్వాలి కదా. అప్పుడు బిల్స్ రిసీవబుల్ ఎంత ఇచ్చాడు మనకి? 3108 రూపీస్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో థర్డ్ ఎంట్రీ. సో ఈ బిల్స్ రిసీవబుల్ ఏం చేసాడంటే దీన్ని 1 month బిఫోర్ అంటే 1 month బిఫోర్ రిటైర్ చేసాడంటమ్మా. రిటైర్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి? రీబేట్. ఓకేనా? ఎలా రిటైర్ చేసాడంట? 6% ఇంట్రెస్ట్ తీసుకొని. ఓకేనా? సో రిటైర్ చేసినట్టు మనకి ఏమొస్తుందమ్మా? అమౌంట్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్, రీబేట్ మనకు లాస్ కదా, రీబేట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నాకు తెలుసు బిల్స్ రిసీవబుల్ ఎంతో, 3100.8.
రీబేట్ ఎలాగో ఫైండ్ చేయాలి. అలాగా 3100.8 ఇంటూ ఎంత పర్సెంటేజ్ 6/100 ఇంటూ ఎన్ని మంత్స్ బిఫోర్ 1/12. చూడండి ఒకసారి 3100.8 ఇంటూ 6% ఇంటూ 1/12 15. ఓకేనమ్మా. దెన్ 15.5 అమ్మ. సో 15.5 minus 3100.8 is equal to 3085 అమౌంట్ వస్తుంది. 3085. సో ఈ క్వశ్చన్ వరకు డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్ గా. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3లో ఎంట్రీస్ వరకు డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, నెక్స్ట్ సో మనం ఇలస్ట్రేషన్స్ లో 5 ఇలస్ట్రేషన్స్ చేసామమ్మా. మధ్య ఇలస్ట్రేషన్ నెంబర్ 3 చేయలేదు. చూడండి, ఓపెన్ చేయండి ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. సో అందులో ఏమంటారు చూద్దాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 3లో journalize the following transaction in K. Katra's books. So journal entries in the books of K. Katra అంటాడు పేరు. journal entries in the books of K. Katra. ఓకేనా. శివ ఉన్నాడమ్మా, శివ మార్కండి. శివ ఒకసారి చదువుతావా ఫస్ట్ ట్రాన్సాక్షన్? Yes, sir. Katra's acceptance to Basu for 2500 discharged by cash payment of 1000 and a new bill for the balance plus ₹50 for interest. Katra's acceptance అంటే బిల్స్ పేయబుల్ అమ్మా, బిల్స్ రిసీవబుల్? Katra's bills payable, sir. బిల్స్ పేయబుల్ అంటే ఇడు డిశ్చార్జ్ చేసిండు అంటే డబ్బులు పే చేసిండు, అవునా? అంటే ఇప్పుడు రెన్యువల్ చేస్తున్నారు సార్ బిల్లు. రెన్యువల్ చేస్తున్నాడు. రెన్యువల్ చేసేటప్పుడు డిశ్చార్జ్ బై క్యాష్ క్యాష్ పేమెంట్ 1000 క్యాష్ పే చేస్తారు సార్. అంటే 2 క్యాష్, అంతేనా? 2 క్యాష్ Yes, sir. అకౌంట్ 1000. నెక్స్ట్ అమ్మ 1000 పే చేస్తాడు. మనం టోటల్ పే చేయాల్సింది ఎంత? 2500. అందులో నుంచి Yes, sir. 1000 పే చేస్తే ఇంకెంత పే చేయాలి? 1500. ఈ 1500 కి ఇంకో 50 యాడ్ చేసి టోటల్ 1550 న్యూ బిల్ డ్రా చేసాడు. అంటే దాని అర్థం Yes, sir. అంటే న్యూ బిల్ ఫర్ ద బ్యాలెన్స్ ప్లస్ 50 ఫర్ ఇంట్రెస్ట్, అంతే కదా? Yes, sir. సో 2 బిల్స్ పేయబుల్ అకౌంట్ 1550, అవునా? Yes, sir. సో ఎంత బిల్ క్యాన్సిల్ అయింది? ఫస్ట్ 2500. 500. బిల్స్ పేయబుల్ అకౌంట్ ఎట్ ఆర్ 2500. సరిపోయిందా? ఓ 50 డిఫరెన్స్ వస్తుంది. ఆ 50 ఏంటి? Interest. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. అర్థమైందమ్మా ఫస్ట్ది? Yes, sir. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటో చూద్దాం. G. Gupta's acceptance for 4000 which was endorsed by Katra to M. Mehta was dishonored. Mehta paid ₹20 noting charges. Bill withdrawn against check. ఓకే, సో ఇప్పుడు ఎవరు? గుప్తా ఉన్నాడంట. నెక్స్ట్ గుప్తా, కత్రాక్, మెహతా, మళ్ళీ 3 పార్టీస్ ఉన్నారు. ఏం జరిగింది? జీ గుప్తాస్ యాక్సెప్టెన్స్ ఫర్ 4000 విచ్ వాజ్ ఎండార్స్డ్ బై కత్రాక్. అమ్మ కత్రాక్ గుప్తాది ఎండార్స్ చేసాడంటే కత్రాకి గుప్తా నుంచి వచ్చింది ఏమిటమ్మా? బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్? Katra's bills receivable, sir. బిల్స్ రిసీవబుల్. గుప్తాకి ఏంటమ్మా? బిల్స్ Payable. ఓకేనా. ఇన్ ద సేమ్ వే మెహతా టు మెహతా వాజ్ డిజానర్డ్. అంటే ఏంటి? కత్రాకు మెహతాకి ఇచ్చాడంటే అమ్మ గుప్తా బిల్లు కత్రాకు మెహతాకి ఇచ్చాడంట. Yes, అంటే sir. మెహతాకి ఏంటది? బిల్స్ రిసీవబుల్. కత్రాకి ఏంటి? బిల్స్ పేయబుల్. Payable. అంతేనా? Yes, sir. నెక్స్ట్ అది హానర్డ్ అయిందా? Dishonor. డిజానర్ అయింది. అంటే మెహతాకి డబ్బులు ఇవ్వాలి, ఆడు మళ్ళీ ఏమైపోతాడు? Credit అయిపోతారు సార్. మళ్ళీ క్రియేట్ అయిపోతాడు. అంటే 2
మెహతా అకౌంట్ అది డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? నార్మల్ గా 4,000 ప్లస్ plus 20 ఇప్పుడు ఎంత noting ఇవ్వాలి? మళ్ళీ charges. నోటింగ్ చార్జెస్ కట్టాడు ప్లస్ 20 నోటింగ్ చార్జెస్ 4,020. 4020. మెహతాకి డబ్బులు రాలేదు కాబట్టి ఆడికి మనం మళ్ళీ డబ్బులు కట్టాలి కాబట్టి వాడు క్రియేటర్ అయిపోయాడు. మరి ఇంత సేమ్ వే గుప్తా డిజానర్ చేసాడు, మళ్ళీ ఏమైపోతాడు? రిటైర్ అయిపోతుంది సార్. సో గుప్తా అకౌంట్ డెబిట్ 4020. ఓకేనా? ఎస్ సార్. అక్కడతో అయిపోలేదు, మళ్ళీ లాస్ట్ లో ఏమన్నా చూడమ్మా. బిల్ విత్ డ్రాన్ ఎగైనెస్ట్ చెక్. బిల్ ఎవరి దగ్గర ఉంటది? మెహతా. బిల్లు చివరి మొత్తం అంతా తిరిగి బిల్లు మెహతా చేతిలో ఉంది. ఆ మెహతా చేతిలో ఉన్న బిల్లు కత్రాక్ తీసుకుంటేనే కదా రేపు పొద్దున గుప్తా మీద కోర్టుకి వెళ్ళగలడు, అవునా? ఎస్ సార్. సో బిల్ విత్ డ్రాన్ ఎగైనెస్ట్ చెక్ అంటే అర్థం ఏంటి? మెహతా దగ్గర నుంచి బిల్ తీసుకున్నాడు, అమౌంట్ పే చేసి, అమౌంట్ ఎలా పే చేశాడు? బ్యాంక్ ద్వారా Bank. పే చేశాడు. ఎంట్రీ విల్ బి మెహతా అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత account. కట్టాలి మెహతాకి? 420. 4020. అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్ చదువు. డి దలాల్ రిటైర్స్. చదవమ్మా. డి దలాల్ రిటైర్స్ A bill for rupees 2,000 drawn on him by Katrak for rupees 10 discount. దలాల్ రిటైర్ చేసాడంట. ఓకేనమ్మా. దలాల్ రిటైర్ చేసాడంటే ఖత్రాక్ ఏమొస్తుంది? Katrak bills receivable sir. ఆ రిటైర్ చేసాడు. రిటైరింగ్ అంటే అర్థం ఏంటి? ముందుగానే డబ్బులు ఇచ్చాడు. అంటే ముందుగానే డబ్బులు ఇచ్చాడు, అవునా? అప్పుడు ఏమొచ్చేస్తుంది ఖత్రాకి? క్యాష్ అకౌంట్ డెబిట్. ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాడు కాబట్టి మనం లాస్ అవుతాం. ఏంటది? రీబేట్ అకౌంట్ డెబిట్. మనం ఏం క్యాన్సిల్ చేస్తాం? టు బిల్స్ రిసీవబుల్. చెప్పండి. బిల్స్ రిసీవబుల్ ఎంత అంట? 2000 అంట. రీబేట్ ఎంత ఇచ్చామంట? 10 రూపీస్ అంట. అంటే అమౌంట్ ఎంత వచ్చి ఉంటుంది? 1990. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఏం జరిగింది? Katrak's acceptance to Patel for 5,000 discharged by Patel. అమ్మా డిశ్చార్జ్డ్ బై పటేల్ కదమ్మా. పటేల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. డిశ్చార్జ్డ్ బై పటేల్ క్యాన్సిల్ చేసి చదవండి. Discharged by Modi's acceptance to Katrak for a similar amount. పటేల్ అనేది ఎక్స్ట్రాగా పడిందమ్మా, దాన్ని కట్ చేసేయండి. అమ్మ ఎవరి బుక్స్ లో ఉన్న మోడీ పటేల్ లేకుండా ఉన్నదా? న్యూ బుక్స్ లో, కొత్తగా వచ్చిన బుక్ లో కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పటేల్ ఫర్ 5,000 డిశ్చార్జ్డ్ బై మోడీస్ యాక్సెప్టెన్స్ అని ఉంటుంది, అవునా? సో ఓల్డ్ బుక్స్ లో ఎవరైతే పటేల్ అని ఎక్స్ట్రా పడిందో దాన్ని కట్ చేయండి. చెప్పమ్మా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మళ్ళీ 3 పార్టీస్. పటేల్ మోడీ. ఓకేనా? సో ఏమంటున్నాడు? కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పటేల్. కత్రాక్స్ యాక్సెప్టెన్స్ టు పటేల్ అంటే ఏంటి? కత్రాక్ బిల్స్ పేయబుల్, పటేల్ కి బిల్స్ రిసీవబుల్. ఓకేనమ్మా. Katrak's acceptance to Patel for 5,000 discharged by Modi's acceptance to Katrak for a similar amount. మోడీ కత్రాకి యాక్సెప్ట్ చేసినంట అంటే అది బిల్స్ రిసీవబుల్, మోడీకి బిల్స్ పేయబుల్. అవునమ్మా? సో ఏమైందంట? సిమిలర్ బిల్ అంటది, సిమిలర్ అమౌంట్ అంట, అవునా కదా? అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పటి వరకు బిల్స్ రిసీవబుల్ అనుకున్నది ఈ బిల్ రాదు, డబ్బులు ఎవరికి వెళ్తాయి? పటేల్ వెళ్తాయి. అంటే బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలి. డెబిట్ లో బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అండ్ అలా ఇప్పటివరకు ఇది పే చేయాలనుకుంటే ఇది పే చేయక్కర్లేదు. సో బిల్స్ పేయబుల్ డెబిట్ చేయాలి. పేయబుల్ అకౌంట్ డెబిట్. సిమిలర్ అమౌంట్ అంటే బిల్స్ పేయబుల్ 5,000, బిల్స్ రిసీవబుల్ కూడా 5,000. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఇలస్ట్రేషన్ నెంబర్ 3 లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు.
నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి. ఇలస్ట్రేషన్స్ 5 సమ్స్ వరకు అయినాయి, అంతేనా? సో 6th సమ్ నుంచి చెప్పుకోవాలి. ఈరోజు కొంచెం ఒక పావు గంట ఎక్స్ట్రా అయినా కంప్లీట్ చేద్దాము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకేనా? ఇబ్బంది పడకండి, ఒక పావు గంట ఎక్స్ట్రా చెప్తాను. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈరోజు కంప్లీట్ చేసుకుంటే రేపు కన్సైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకెంత కన్సైన్మెంట్ అయిపోయింది అంటే 3 చిన్న చిన్న చాప్టర్లు: సిరాన్ అప్రూవల్, యావరేజ్ డ్యూ డేట్, అకౌంట్ కరెంట్. మాక్సిమం ఈ సండే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మీ సిలబస్. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 రమ్య చదువుతావమ్మా? Yes, sir. ఓకే, చదువు. Sir, చదువు. Mr. David draws 2 bills of exchange for February 2016 for 6,000 వాయిస్ and కట్ అవుతుంది. 10,000. వాయిస్ కట్ అవుతుంది. Mr. David draws 2 bills of exchange on 1st January 2016 for rupees 6,000 and 10,000. ఓకే. The bills of exchange for rupees 6,000 is for 2 months, while the bill of exchange for rupees 10,000 is for 3 months. ఓకే. These bills are accepted by Mr. Thomas on 4th March 2016. ఓకే. సో టోటల్ గా ఎన్ని పార్టీస్ ఉన్నారు? ఎంతమంది పార్టీస్ ఉన్నారు? 2 పార్టీస్. ఓకేనా? ఫస్ట్ పార్టీ పేరు ఏంటమ్మా? డేవిడ్. సెకండ్ పర్సన్ పేరేంటి? థామస్. ఓకే. సో డేవిడ్ బిల్ డ్రా చేసేంట అంటే బిల్స్ రిసీవబుల్ ఎవరికి? డేవిడ్ కి, అవునా? Yes, సో sir. ఎంట్రీ విల్ బి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 6,000 ఒకటి, మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 10,000 ఒకటి, 2 థామస్ కదా, 2 థామస్ అకౌంట్ 16,000, అంతేనా? ఇన్ ద సేమ్ వే థామస్ బుక్స్ లో David అకౌంట్ డెబిట్, 2 బిల్స్ పేయబుల్ అకౌంట్ 6,000 ఒకటి, మళ్ళీ 2 బిల్స్ పేయబుల్ అకౌంట్ 10,000 ఒకటి, టోటల్ గా 16,000. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ఏం జరిగింది? Mr. Thomas requested David అమ్మ ఒకసారి ఆగమ్మ, రమ్య వాయిస్ కట్ అవుతుంది, వేరే వాళ్ళు చదువుతారు. మానస చదువుతావా? మానస, కే మానస. Yes, sir. చదువు, అక్కడ నుంచి కంటిన్యూ చేయి. These bills are accepted by Mr. Thomas. ఓకే. On 4th March 2016, Mr. Okay. Thomas requests Mr. David to renew the first bill with interest at rate of 18% per annum ఓకే. సో for a బిల్ డ్రా period of 2 చేసింది months. బిల్ డ్రా చేసింది ఎప్పుడు? 1st January, అవునా? Yes, sir. సో 4th of March ఏం జరిగిందంట? రెన్యూ చేయమంటున్నాడు. అంటే రెన్యూ చేయమంటున్నాడు అన్ని బిల్స్ అని ఉన్న 2 బిల్స్ రెన్యూ చేయమంటున్నాడా, ఏదో ఒకటేనా? 6,000 bills, sir. 6,000 బిల్స్. ఫస్ట్ బిల్ మాత్రమే రెన్యూ చేయమంటున్నాడు. అంటే ముందు ఓల్డ్ బిల్ ఏం చేయాలమ్మా? Cancel చేయాలి, sir. క్యాన్సిల్ చేయాలి. అంటే ఏంటి? థామస్ account debit to bills receivable account. ఎంత? 6,000. అదే సేమ్ వీకి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ to టు David account. డేవిడ్ అకౌంట్ ఎంతమ్మా? 6,000. నెక్స్ట్ రెన్యూ చేస్తాం, అవునా? రెన్యూ Yes, ఊరికే sir. చేస్తామా? ఏం తీసుకుంటాం?
ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. అవునమ్మా? సో మళ్ళీ న్యూ బిల్ 4th మార్చ్ని బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎంతది చూద్దాం తర్వాత. 6,000 టు థామస్ ఎంత ఇవ్వాలి మనకి? థామస్ అకౌంట్ 6,000 టు ఇంట్రెస్ట్ మనకి ఇన్కమ్ కదమ్మా. సో క్రెడిట్ Sir. అయింది. ఎంత? అలాగా 6,000 ఇంటూ 18/100 ఇంటూ ఎన్ని మంత్స్ రెన్యూ చేసాం? ఫర్ 2 months. 2 months 2/12 అంటే ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 180. అంటే టోటల్ బిల్స్ రిసీవబుల్ ఎంత ఓపెన్ చేసి ఉంటాం? 6,180. ఓకేనా? ఇన్ ద Yes, sir. సేమ్ వే వీడికి డేవిడ్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 6,000 6,000 ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 180 ఒకసారి అమ్మా. 6,000 ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 180 టూ Two bills బిల్స్ పేయబుల్ అకౌంట్ 6,180. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ చదువు. మిస్టర్ డేవిడ్ అగ్రీస్ టు దిస్ ప్రపోజల్. ఓకే, అగ్రీ చేసాడు. ఇంట్రెస్ట్ కూడా పాస్ చేస్తాం. నెక్స్ట్ On 20th March 2016, Mr. Thomas retires the acceptance for 10,000. The interest rebate, that is discounting, being 100 rupees. ఓకే, ఏంటంట? ఆన్ 20th March మిస్టర్ థామస్ రిటైర్స్ ద యాక్సెప్టెన్స్ ఫర్ 10,000. ఒకసారి ఆగమ్మా. ఫర్ పీరియడ్ ఆఫ్ 2 months. ఓకే, Mr. Thomas retires the acceptance for 10,000. The interest rebate being 100. అమ్మా, రిటైరింగ్ అంటే అర్థం ఏంటి? రీబేట్ మనీ ముందే ఇచ్చేసాడు సార్. ముందే ఇచ్చేస్తాం. డబ్బులు వస్తాయా? ఎస్ సార్. డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది ఇంకా తెలియదు మనకి. తెలుసు, రిబేట్ ఎంత అంట? 100 రూపీస్ అంట. అంటే 9,900. రీబేట్ అకౌంట్ డెబిట్ 100 రూపీస్. టూ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. ఎప్పుడు జరిగింది ఇది? 20th March. సేమ్ వీడికి ఏమవుతుంది? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 10,000 టు బ్యాంక్ అకౌంట్ 9,900 టు రీబేట్ 100 rupees. అర్థమైందా ఇప్పటివరకు? నెక్స్ట్ ఏం జరిగింది? Before the due date of the renewal bill, Mr. Thomas became insolvent and only 50 paisa in a rupee could be recovered from his estate. 2 bills లో 10,000 బిల్ డబ్బులు వచ్చేసింది. ఓకేనా? కానీ ఇంకో బిల్ ఉంది కదా, సెకండ్ బిల్ 6,000 బిల్. ఆ బిల్ మాత్రం డబ్బులు ఇవ్వలేకపోయాడంటే. ఏమైపోయాడంటే ఇన్సాల్వెంట్ అయిపోయాడంట. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం, దాని దగ్గర డబ్బులు లేవు. ఎంత మాత్రం వచ్చినాయి? 6,000కి 3,000 మాత్రం వచ్చిందంట. ఓకేనా? ఓకే, సో 6,000 కదా మా బిల్, 6,180. 4th March నుంచి న్యూ బిల్ ఇన్ 2 months కౌంట్ చేయి. మార్చ్ టు ఏప్రిల్, ఏప్రిల్ టు మే. 8th May. ఓకేనా? 4th అన్నాడు. సో 5, 6, 7. ఓకేనా? సో 7th May, జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, 5, 7, 5 ఏం జరిగింది? బిల్ ఏమైపోయిందంటమ్మా? క్యాన్సిల్. ఫస్ట్ బిల్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఆ బిల్ ఏమైపోయింది? ఫుల్ గా కట్టలేకపోతున్నాడు. అవునా? సో థామస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,180. అదే వీడికి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 6,180 టు డేవిడ్ అకౌంట్ 6,180. ఫస్ట్ క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత ఎంత అమౌంట్ మాత్రం వచ్చింది? 50 paisa in a rupee. 50 paisa. టోటల్ థామస్ ఎంత చెప్పండి? 2 థామస్ అకౌంట్ టోటల్ ఎంత ఇవ్వాలి? 6,180.
6180 ఇంటూ 50 పైసా అంటే 50%, అంతేనా? Yes, sir. అంతమ్మా 3090. 3090 మాత్రం వచ్చింది. ఇంకో 3090 ఏంటి? Bad debts. బ్యాడ్ డెట్. అంటే టోటల్ థామస్ నుంచి రావాల్సింది 6180. అందులో బ్యాంక్ అకౌంట్ డెబిట్ అన్న పేరుతో వచ్చిందేమో 3180. 3180 అమ్మా 3090. 3090. Yes. 3090. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ 3090. 90. అంతేనా? Yes. ఇన్ ద సేమ్ వే ఈడి బుక్స్ లో, థామస్ బుక్స్ లో డేవిడ్ కి ఇవ్వాల్సింది డేవిడ్ అకౌంట్ డెబిట్ 6180. 180. ఆడు కట్టింది టు బ్యాంక్ అకౌంట్ account 3090. 2 Two, bad debts in- account. బ్యాడ్ డెట్స్ కాదు, డెఫిషియన్సీ. Deficiency. Yes. ఆల్రెడీ నేర్చుకున్నాం మన ఎంట్రీస్. టు డెఫిషియన్సీ అకౌంట్ 3090. అమ్మ బ్యాడ్ డెట్స్ ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరు? Drawer. డ్రావర్ బుక్స్ లోనే బ్యాడ్ డెట్స్. డ్రాయింగ్ బుక్స్ లో ఏం రావాలి? Deficiency. డెఫిషియన్సీ. చదవమ్మా నెక్స్ట్. యువర్ రిక్వైర్డ్ టు గివ్ జర్నలిస్ట్. ఆడు In ఓన్లీ the books డేవిడ్ of అడిగాడు. David. మనం డ్రాయ్ రెండు ఓపెన్ చేస్తాం. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ అర్థమైందా సమ్మ? ఇంకా డౌట్ ఉంది సమ్లోని? ఇలస్ట్రేషన్ 6 లో డౌట్ ఉన్న వాళ్ళు అడగండి అమ్మా. ఇలస్ట్రేషన్ 6. ఓకే, మానస నువ్వే చదవమ్మా. నెక్స్ట్ సమ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 7. Rita owed rupees 1 lakh to Sriman. ఓకే. Sriman. On 1st October 2016, Rita accepted a bill drawn by Sriman for the amount at 3 months. ఓకే, సో 2 పార్టీస్ అమ్మా. ఒకరు ఎవరు? Rita. డ్రావర్ ఎవరు? Sriman, sir. సిరిమాన్. డ్రాయి Rita. సో సిరిమాన్ కి బిల్ వచ్చింది కదా. సో Yes, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రీతా అకౌంట్ ఎంత? 1 lakh. 1 lakh. సో రీతాకి ఏమవుతుంది? Bills payable. సో Sriman సిరిమాన్ అకౌంట్ డెబిట్ to bills payable account. బిల్స్ పేయబుల్ అకౌంట్ 1 lakh. 1 lakh. ఎప్పుడు ఏ డేట్ నా? 1st October 2016. 1st October అంటే 1/8 కదమ్మా. Yes, sir. ఆగస్ట్ 7. 110. October 10. ఓకే, నెక్స్ట్. Sriman got the bill discounted with bank for 99,000 on 3rd October 2016. సో 3rd 10 ఏం జరిగిందంట? బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాడంటమ్మా. ఓకే, డిస్కౌంట్ చేసుకుంటే సినిమాకి ఏమొస్తుంది? బ్యాంక్ Bank account debit 99,000. discount account debit అకౌంట్ డెబిట్ 1,000. 1,000. టూ Two బిల్స్ bills రిసీవబుల్ receivable అకౌంట్ account 1 lakh. 1 lakh. ఈ విషయం రేతా తెలుసా? No, sir, no entry. సో నో ఎంట్రీ. నెక్స్ట్. Before the due date, Rita approached Sriman for renewal of the bill. ఓకే అమ్మ, రెన్యువల్ ఆఫ్ ద బిల్ అంటే ఏమవుతుంది? New bill draw Bill- చేయాలి, sir. Old bill cancel, sir. ఓల్డ్ బిల్ క్యాన్సిల్. ఓల్డ్ బిల్ సినిమా దగ్గర ఉందా? No, sir. సినిమా దగ్గర లేదు. సో అప్పుడు ఏం చేయాలమ్మా? బిల్ ఆల్రెడీ ఏమైంది? రైజ్ అయిన బిల్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మళ్ళీ ఇప్పుడు బిల్ క్యాన్సిల్ చేయడం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే రీత మళ్ళీ ఏమైపోతాం? రీత ఏమనుకున్నాను, క్యాన్సిల్ చేస్తాను. రీత నార్మల్గా నాకు ఎవరు డెటారు. Yes, బిల్ sir. రావడం వల్ల రీతను క్యాన్సిల్ చేసి మళ్ళీ రీత ఏమైపోద్ది? డెటార్ Debtor అయిపోద్ది. అయిపోద్ది. రీత అకౌంట్ డెబిట్ 1 lakh టు To bank account. బ్యాంక్ కట్టేయాలి నేను 1 lakh. అర్థమైందమ్మా? Yes, sir. ఈ రీతా బుక్స్ లో ఏమవుద్ది? బిల్ రివర్స్ అవుతుంది. అంటే ఏంటి? బిల్స్ Bills payable account debit to To Sriman account. సిరిమాన్ అకౌంట్ 1 lakh. 1 lakh. అర్థమైందమ్మా? Yes, sir. డ్యూ డేట్ అన్నాడు. అసలు బిల్ ఎప్పుడు డ్రా అయింది? 1/10 అయింది. డ్యూ డేట్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎన్ని మంత్స్ బిల్ అది? 3 months 3 బిల్. months. అంటే 4th January. 4th January. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది?
బిల్ Siriman, క్యాన్సిలేషన్ రెన్యువల్. yes, sir. Siriman agreed on the conditions that 50,000 be paid immediately together with interest on the remaining amount at 12% per annum for 3 months, and for the balance, Rita should accept a new bill at 3 months. సో కండిషన్ ఏంటంట, కొత్త బిల్ రాయేస్తాడంట, కానీ 50% పే చేసేయాలి, మిగతా 50% ఇంట్రెస్ట్ కట్టేయాలి. అవునా? Yes, sir. ఓకే. సో ఇంట్రెస్ట్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాసుకోవాలా లేదా? Yes, sir. రీతా అకౌంట్ డెబిట్ టు Interest account. ఇంట్రెస్ట్ అకౌంట్. ఎంత ఇంట్రెస్ట్ ఎంత? 50,000 into 12/100 into 3/12. 3/12 ఎంత వచ్చింది చూడమ్మా సార్? 1500, sir. 1500. ఓకేనా? మరి ఇదే ఎంట్రీ ఇక్కడ రాసుకోవాలి లేదా? Yes, sir. ఇంట్రెస్ట్ account. రీతాకి ఎక్స్పెన్స్ కాబట్టి ఇంట్రెస్ట్ Expense అకౌంట్ account డెబిట్. ఎవరు కట్టాలి? సిరిమాన్ కట్టాలి. టు సిరిమాన్ అకౌంట్ 1500. 1500. నెక్స్ట్ ఇమీడియట్ గా డబ్బులు కట్టేయమన్నాడు లేదా అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కట్టేయమన్నాడు? అవునా లేదా? Yes, sir. సో అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టేయాలంటే సిరిమాన్కి ఏమొస్తుందమ్మా? Amount వస్తుంది, sir. Bank. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఏమొస్తుంది? బిల్ అమౌంట్ 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ 1500. టోటల్ 51,500. టూ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? Rita account. రీతా అకౌంట్ 51,500. అలాగే రీతా బుక్స్ లో Siriman అకౌంట్ account డెబిట్ 51,500 to టు bank బ్యాంక్ account. అకౌంట్ 51,500. నెక్స్ట్ New bill ratios. న్యూ బిల్ రేస్ చేయాలి. సో మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రీతా అకౌంట్ ఎంతమ్మా? 50,000. 50,000. ఇక్కడ సిరిమాన్ Siriman account debit. అకౌంట్ డెబిట్ టు Bills payable అకౌంట్ 50,000. ఓకేనా? Yes, సో నెక్స్ట్ ఆర్డబ్ల్యూలో ఫుల్ గా వచ్చినాయా? బట్ ఆఫ్టర్వర్డ్స్ రీతా became insolvent and 40% of the amount could be recovered from his estate. అంటే బిల్స్ రిసీవబుల్ ఏం చేయాలి ఇప్పుడు నేను? మళ్ళీ Bills payable క్యాన్సిల్ చేయాలి. సో రీతా అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 50,000. ఇక్కడ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు సిరిమాన్ అకౌంట్ 50,000. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? ఫుల్ అమౌంట్ వచ్చిందా? లేదు సార్, ఫుల్ అమౌంట్ 40%. రాలేదంట, 40% వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ మిగతా అమౌంట్ అంటే ఏంటమ్మా? బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. రీతా అకౌంట్ రావాల్సిన టోటల్ 50,000. 50,000 ఇంటూ 40% ఎంత? 20,000 సార్. సో 20,000 అమౌంట్ వచ్చింది. 30,000 బ్యాడ్ డెట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సిరిమాన్ అకౌంట్ డెబిట్ 50,000 టు బ్యాంక్ అకౌంట్ కట్టిందేమో 20,000 టు డెఫిషియన్సీ అకౌంట్ 30,000. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫాస్ట్ గా. సో నెక్స్ట్ అమ్మా, డౌట్ లేదు ఎవరికి? హెడ్డింగ్ పెట్టండి అకామిడేషన్ బిల్స్. మీరు ఇంటర్మీడియట్ వరకు ఎవరికైనా నేర్చుకుంటారు. సో ఈ ఒక్క టాపిక్ కొంచెం కొత్తది. సో హెడ్డింగ్ పెట్టండి అకామిడేషన్ ఆఫ్ బిల్స్. అకామిడేషన్ ఆఫ్ బిల్స్ హెడ్డింగ్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్ అందులో రాసుకున్నాం. ఇఫ్ ద బిల్స్ ఆర్ డ్రాన్
if the bills are drawn for raising finance, if the bills are drawn for raising finance, are known as, if the bills are drawn for raising finance, are known as accommodation of bills. If the bills are drawn for raising finance, are known as accommodation of bills. Next one. The accommodation of bills are of two types. The accommodation of bills are of two types. Number one, single accommodation. Number two, mutual accommodation. If the bills are drawn for raising finance, are known as accommodation bills. Accommodation bills are of two types: single accommodation, mutual accommodation. సో అకామిడేషన్ బిల్స్ అంటే ఏం లేదమ్మా, ఏ బి అని 2 పర్సన్స్ ఉంటారు. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగదు, అంటే పర్చేజ్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్ ఏమీ జరగదు. కానీ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మనీని రేస్ చేయడానికి, ఫైనాన్స్ రేస్ చేయడానికి మాత్రమే ఏ ఒక బిల్ బి మీద డ్రా చేస్తాడు, బి ఏమో యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఏకి బిల్స్ రిసీవబుల్, బికి బిల్స్ పేయబుల్. ఓకేనా, సో ఇప్పుడు ఏ బిల్స్ బిల్ పట్టుకుని ఏం చేస్తాడు, ఏ బిల్స్ బిల్ తీసుకెళ్తే తన బ్యాంక్ లో కానీ డిస్కౌంట్ చేసుకోవడం అనుకోమ్మా, బ్యాంక్ నుంచి ఏకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుంటే ఒక 90,000 వచ్చింది అనుకుందాం. సో ఈ 90,000 వాళ్ళ రేషియోలో, వాళ్ళు ఎంత రేషియో పెట్టుకుంటే అంత రేషియోలో ఏ బి పంచుకుంటారు. హాఫ్ అయితే హాఫ్, 1:2, 3:2 వాళ్ళ ఇష్టం అనమాట. ఓకేనా, దీన్ని ఏమంటారు, సింగిల్ అకామిడేషన్. ఇప్పుడు నేను చెప్పింది అలా కాదు, ఏ బి మీద బిల్ డ్రా చేసి ఒక బిల్ తెచ్చుకున్నాడు, బిల్స్ రిసీవబుల్. అలాగే బి ఏ మీద డ్రా చేసి ఓ బిల్ తెచ్చుకుంటాడు, వీడికి బిల్స్ రిసీవబుల్ ఉంటుంది, వీడికి బిల్స్ రిసీవబుల్ ఉంటుంది, వీడికి బిల్స్ పేబుల్, వీడికి బిల్స్ రిసీవబుల్. సో ఏ వాడి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటాడు, బి వాడి బ్యాంక్ వెళ్ళి వాడి అమౌంట్ తెచ్చుకుంటాడు. సో ఇద్దరు ఒకరి మీద ఒకరు బిల్ డ్రా చేసుకుంటున్నారా ఇక్కడ, సో దాన్ని ఏమంటారు, మ్యూచువల్ అకామిడేషన్. సో సింప్లీ అకామిడేషన్ బిల్ అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పర్చేజ్ ఆర్ సేల్ అనే ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ ఫైనాన్స్ మాత్రమే ఆ బిల్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. ఓకేనమ్మా, ఆ బిల్స్ పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ తెచ్చుకుంటారు. డ్యూ డేట్ మళ్ళీ ఏం చేయాలి, ఎవరు రేషియోలో పంచుకున్నారో ఆ అమౌంట్ ని మళ్ళీ ఎవరైతే యాక్సెప్ట్ చేశాడో వాడి దగ్గరికి వచ్చారో ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఏం చేస్తాడు, బ్యాంక్ పే చేస్తాడు. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ బిల్స్ ఏమంటామంటే అకామిడేషన్ ఆఫ్ బిల్స్ అంటాం. ఓకేనా, సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా అకామిడేషన్ బిల్స్ అంటే, అందరికీ అర్థమైందా? రమ్య అర్థమైందమ్మా అకామిడేషన్ బిల్స్? Yes, sir. రఘురామ్? Yes, sir. ఓకే, సో అకామిడేషన్ బిల్స్ మీద సమ్ చేద్దామా, సమ్స్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో రఘురామ్ చదువుతావా, ఇలస్ట్రేషన్ నెంబర్ 9. Yes, sir. చదువు. For the mutual accommodation of X and Y on 1st April 2016, X drew a 4 months bill on Y for 4,000. Y returned the bill after acceptance of the same date. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంట, బిల్ డ్రా చేశారంట, ఒకరి మీద ఒకరు బిల్ డ్రా చేసుకున్నారు. ఓకేనా, ఫస్ట్ 2 parties ఉన్నాయి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇంకో పార్టీ పేరు ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఓకే, సో చెప్పమ్మ, ఫస్ట్ ఎవరు డ్రా చేశారు బిల్? X. ఎక్స్ డ్రా చేశాడు, అవునా? సో ఎక్స్ బుక్స్ లో
Bills receivable account బిల్స్ debit to రిసీవబుల్ అకౌంట్ డెబిట్ to Y టు account వై అకౌంట్. ఎంత? 4,000. 4,000. ఇన్ ద సేమ్ వే వైకి ఏమవుతుంది? X account debit ఎక్స్ అకౌంట్ డెబిట్ to bills టు payable బిల్స్ account. పేయబుల్ అకౌంట్ 4,000. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? X discounts the bill from his bankers at the rate of 6% per annum and Hmm. remit 50% of the proceeds to Y. ఓకే. సో ఏం చేసి ఎక్స్ ఈ బిల్ ఉంది కదా, బిల్స్ రిసీవబుల్ ఉంది కదా, బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా? సో బిల్ అమౌంట్ ఎంత? 4,000. పర్సెంటేజ్ 6% ఫైన్ చేసి నాకు ఎంత చెప్పండి అమ్మా. సో 4,000 ఇంటూ 6/100 ఇంటూ ఎన్ని మంత్స్ బిల్ అది? 4 months బిల్. 4/12. 4,000 ఇంటూ 6% 80, ఇంటూ 4/12. 80 రూపీస్ డిస్కౌంట్ అంటే అమౌంట్ ఎంత వచ్చి ఉంటుంది? 3920. 3920. ఈ విషయం వైకి తెలుస్తుందా? No, sir. బిల్ డిస్కౌంట్ చేసుకుంటే. సో నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగిందని చూడమ్మా. అండ్ రెమిట్ 50% ఆఫ్ ద ప్రొసీడ్స్ టు వై. అంటే ఏంటి? రెమిటెన్స్ వచ్చిన డబ్బులో, ఎక్స్కి వచ్చిన డబ్బులో 50% ఏం చేస్తున్నాడంట? వైకి ఇస్తున్నాడంట. అంతేందని అర్థం? Yes, sir. సో వై అకౌంట్ డెబిట్ 4,000 50% ఎంత? 2,000. 2,000 టు బ్యాంక్ అకౌంట్. మొత్తం అమౌంట్ ఇవ్వడు. ఏమైంది వీడికి? 2 డిస్కౌంట్ అన్ని సగం 50% వీడికి ఇస్తానంటే అన్ని 50% పంచుకోవాలి కదా. సో డిస్కౌంట్ కూడా ఎంత పంచుకుంటాడు? 80లోని 40. అప్పుడు అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 1960. 1960. అర్థమైందా? Yes, sir. సో వై రిసీవ్ చేసుకుంటున్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1960. Discount account debit డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 40 టు ఎక్స్ X అకౌంట్ account. 2,000. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ On due date, X is unable to send the amount due and thereof Y draws a bill for 7,000 which is duly accepted by X. ఇక్కడ ఏమైంది? ఒక్కసారి చిన్న డయాగ్రామ్ రూపంలో వేద్దామమ్మా. ఎక్స్ వై బ్యాంక్ ఇదే కదా ఉంది. ఎక్స్ వై మీద బిల్ డ్రా చేసాడు. అంటే ఎక్స్కి ఏంటది? బిల్స్ రిసీవబుల్. వైకి ఏంటి? బిల్స్ పేయబుల్. ఈ ఎంత అమౌంట్? 4,000. ఈ బిల్స్ ఎక్స్ వెళ్ళి బ్యాంక్ నుంచి ఏం చేశాడు? బ్యాంక్ బిల్ ఇచ్చేసాడు. అప్పుడు బ్యాంక్ ఏమిచ్చింది? 80 రూపీస్ డిస్కౌంట్ చేసుకుని ఎంత అమౌంట్ ఇచ్చిందమ్మా? 3920 ఇచ్చింది. అప్పుడు ఎక్స్ ఎంత తీసుకున్నాడు? 2,000 లెస్ 40 అమౌంట్ ఎంత? 1960 తీసుకున్నాడు. ఇన్ ద సేమ్ వే వైకి ఎంత ఇచ్చాడు? 2,000 లెస్ 40 1960. ఇదేనా జరిగింది? వేరేగా అయినా జరిగిందా? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంతనే జరిగింది. Yes, sir. డ్యూ డేట్ వస్తే డబ్బులు ఎవరు కట్టాలి? ఎవరైనా చెప్పండి అమ్మా. డ్యూ డేట్ వస్తే డబ్బులు ఎవరు కట్టాలి? ఇద్దరు కట్టాలి కదా. ఇద్దరు కట్టాలి. కానీ నాకు టెక్నికల్ గా మాట్లాడుకుంటే అంటే వై అకామిడేషన్ బిల్ వైస్ Y కట్టాలి. వై కట్టాలి. టెక్నికల్ గా నార్మల్ గా అయితే బిల్ డ్రా చేశాడు కాబట్టి బిల్ అనేది యాక్సెప్ట్ చేసింది వై కాబట్టి వై పేమెంట్ చేయాలి. ఎవరికి? బ్యాంక్ కి. వై పాపం తీసుకుంది 2,000 కానీ యాక్సెప్ట్ చేసింది ఎంతకి? 4,000 కి యాక్సెప్ట్ చేశాడు. అవునమ్మా? సో డ్యూ డేట్ ని బ్యాంక్ ఊరుకుంటుందా? డబ్బులు ఎక్స్ నార్మల్ గా అయితే ఎక్స్ కట్టాలి. కానీ బిల్ ఇచ్చాడు కాబట్టి వై దగ్గర నుంచి తీసుకుంటది. ఎంత తీసుకుంటది వై దగ్గర నుంచి? వై నువ్వు
2000 తీసుకున్నావు కదా, నువ్వు 2000 ఇవ్వంటదా బ్యాంక్? బ్యాంక్ దగ్గర బిల్లు ఎంతకు ఉంది? 4000 కూడా వై దగ్గర నుంచి తీసుకుంటది, అవునా కాదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. అమ్మ వై దగ్గర నుంచి వై ఎంతకైతే యాక్సెప్ట్ చేశాడో అంత అమౌంట్ బ్యాంక్ తీసుకుంటది. ఎంతకే యాక్సెప్ట్ చేశాడు? 4000 కి యాక్సెప్ట్ చేశాడు, 4000 తీసుకుంటది. కానీ వైకి వచ్చింది ఎంత అమౌంట్ మాత్రమే? 2000. అర్థవుతుందమ్మా, వైకి వచ్చిన 2000. పాపం వీడు ఏం చేస్తున్నాడు, వీడికి వచ్చిన 2000 కి ఇంకో 2000 యాడ్ చేసి 4000 బ్యాంక్ కట్టించాడు. నార్మల్గా అయితే ఎవరు ఇవ్వాలి? ఎక్స్ దగ్గర ఉండిపోయిన 2000 కూడా ఎక్స్ తీసుకొచ్చి వైకి ఇచ్చేస్తే అప్పుడు ఎక్స్ ఇచ్చిన 2000, ఈడు తీసుకున్న 2000, రెండు కలిపి 4000 కడుదురు, అవునా కదా? రఘురామ్ మాట్లాడుతుంది అర్థం Yes, కావట్లేదా? అర్థమైంది సార్. సో అందుకే అక్కడ వర్డ్ యూస్ చేసే చూడండి, ఏమన్నా చూడండి, ఇంకొకసారి చదవమ్మా ఆ లైన్. On due date. On due date, X is unable to send the amount due, and thereof Y draws a bill for 7,000, which is duly accepted by X. అందుకే ఏమైందంటే ఎక్స్ డ్యూ డేట్ న అనేబుల్ టు పే టు వై. ఏంటి ఎంత అమౌంట్ అనేబుల్ టు పే, డ్యూ టు పే? వాడి దగ్గర ఉంచేసుకున్న 2000 అనేబుల్ టు పే. అమ్మా అర్థమైందా? Yes, sir. ఈ 2000 కట్టలేకపోయాడు కాబట్టి వై ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ 4000 బ్యాంక్ కట్టేసి ఈ ఒళ్ళు మండి ఏం చేశాడు, ఈసారి 7000 కి బిల్ డ్రా చేశాడు. అర్థమైందమ్మా? ఫస్ట్ 1 by 1 చేద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎందుకు రాశానంటే ఎక్స్ కి నో ఎంట్రీ, ఎందుకంటే ఆడు ఏ ఎంట్రీ చేయట్లేదు, పాపం వీడు కడుతున్నాడు అమౌంట్. ఓకే, ఇక్కడ బిల్ అనవసరంగా యాక్సెప్ట్ చేసే బిల్ ని అది. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 4000 టు బ్యాంక్ అకౌంట్ 4000. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ వెంటనే ఏమైంది, ఇక్కడ నో ఎంట్రీ అమ్మా, అందుకే ఈ డయాగ్రామ్ గీసాను. ఓకేనా, అక్కడ మీరు రాసుకోండి ప్లేస్. నెక్స్ట్ ఏమైంది, ఈడు బిల్ డ్రా చేసాడు ఈసారి. అంటే వీడికి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 7,000. ఎక్స్ అకౌంట్ 7,000 యాక్సెప్ట్ చేసి అని చెప్పాడు, అవునా ఎక్స్? Yes, సో sir. వై అకౌంట్ డెబిట్ to bills to payable account బిల్స్ పేయబుల్ అకౌంట్ 7,000. అమ్మ అర్థమైందా? Yes, sir. ఓకే. Y discounts the bill. Y discounts the bill for 6,600 and sends 1,300 to X. ఓకే, వై డిస్కౌంట్ చేసాడమ్మా. వై డిస్కౌంట్ చేసుకుంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అనే ఎంట్రీ ఉంటుందా? No entry. నో ఎంట్రీ. ఓకేనమ్మా? Yes, sir. కానీ అమౌంట్ ఇది పంపించాడంట. సో డిస్కౌంట్ ఎంట్రీ చెప్పండి ఫస్ట్. Bank account debit 6,600. బ్యాంక్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ Discount account డెబిట్ to bills receivable account. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత? 7,000. డిస్కౌంట్ ఎంత అంట? 400. డిస్కౌంట్ 400. అమౌంట్ ఎంత వచ్చిందంట? 6,600. ఇక వరకు అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి. Yes, sir. న్యూ బిల్ డ్రా చేసింది ఎవరు ఈసారి? వై న్యూ బిల్ డ్రా చేసాడు, అది యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు, బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుంది వై కాబట్టి ఎక్స్ నో ఎంట్రీ. అర్థమైందా అర్థం కాలేదా? Yes, sir. నెక్స్ట్ అమ్మ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. నెక్స్ట్ రెమిటెన్స్ జరిగింది, అవునా? Yes, sir. రెమిటెన్స్ జరిగింది, ఎంత వచ్చిందని చెప్పాడు? 1,300 to X. 1,300 to X అంటే ఏంటి? ఇది పంపించింది బ్యాంక్ Bank account అకౌంట్ డెబిట్ 1,300 అంతే. వీడికి టు బ్యాంక్ అకౌంట్ 1,300, అవునమ్మా? Yes, sir. అంటే వీడి ఎక్స్ ఇడి వయ్యి కదా, ఎక్స్ కి వచ్చిందేమో డెబిట్ 1,300, వీడి పే చేసింది 1,300. ఎలాగా 1,300 ఎందుకు వచ్చింది అది చూద్దాం, ఓకేనా? సో చెప్పండి మళ్ళీ, ఎక్స్ వై బ్యాంక్ ఇదేనా ఉంది? Yes, sir. చెప్పు. ఈసారి వై కి బిల్స్ రిసీవబుల్, ఎక్స్ కి బిల్స్ పేయబుల్, అవునా?
ఈసారి బ్యాంక్ డబ్బులు బ్యాంక్ డబ్బులు తెచ్చుకుంది ఎవరు? వై బ్యాంక్ బిల్ ఇచ్చి 400 వదిలేసుకొని 6600 తెచ్చుకున్నాడు. అవునమ్మా? Yes, sir. చెప్పండి. సో ఈ 6600 లో నార్మల్ గా అది ఎలా తీసుకోవాలమ్మా? ఇద్దరు వై డిస్కౌంట్ 200 తీసుకోవాలి, అమౌంట్ 3300 తీసుకోవాలి. అవునా కదా? Yes, sir. అవునా కదమ్మా? ఎందుకు 3300 తీసుకోవాలి? 50% కదా రేషియో. అమ్మ స్టార్టింగ్ లో చెప్పాడు లిమిట్ 50% ఆఫ్ ద ప్రాఫిట్. అంటే ఎప్పుడు బిల్ డ్రా చేసి 50% అది మారదు. అది అర్థం కాలేదా? Yes, sir. ఇన్ ద సేమ్ వే ఎక్స్ కి ఎలా రావాలి? డిస్కౌంట్ ఏమో 200, అమౌంట్ ఏమో 3300 రావాలి. 3300. అవునా కదమ్మా? Yes, sir. ఇక్కడ ఇది ఓకే. మరి ముందు బిల్లోని 2000 ఎక్స్ పే చేసాడు వైకి. ముందు బిల్ 4000 బిల్ ఉంది కదా. Yes, sir. ఇక్కడ 4000 బిల్లోని వీడు కట్టలేదు. ఎక్స్ యొక్క 2000 షేర్ ని ఎక్స్ కట్టాడా వైకి? లేదు సార్. మరి ఇక్కడ ఫుల్ అమౌంట్ ఎందుకు ఇచ్చేస్తాడు? ఫుల్ అమౌంట్ ఇస్తాడా? Yes, సో sir. వీడు ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకుంటాడు బై 2000 వీడికి తగ్గించేస్తాడు లెస్ 2000. అర్థమైంది? అర్థం కాలేదా? Yes, sir. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పండి ఒకసారి. 3300 రావాలి, 3300 రావాలి, లెస్ 2000 చేసేస్తే ఎంత వచ్చిందమ్మా అమౌంట్? 1300 కాదా? Yes, sir. ఎవరికన్నా అమ్మా కొంతమందికి అర్థం కాదు నాకు తెలుసు, మళ్ళీ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది కొత్త బిల్లే, న్యూ బిల్ వర్త్ 7000 అమ్మా. ఈ 7000 బ్యాంక్ ఇచ్చేస్తే వచ్చింది 6600, 400 డిస్కౌంట్ పోగా. సో ఎక్స్ అండ్ వై ఎప్పుడు ఎలా పంచుకుంటున్నారు? 50%, 50%. అంటే డిస్కౌంట్ ఇదిగో 200, టోటల్ 400 సరిపోయింది. అలాగే అమౌంట్ 3300, 6600 సరిపోయింది. మరి ముందు బిల్లో ఉన్న 4000లో 2000 ఎక్స్ వైకి పే చేయలేదు. కాబట్టి ఇప్పుడు వై ఏం చేస్తున్నాడంటే వచ్చిన 3300లోని ఈడు ఇంక ఎక్స్ట్రా 2000 తీసుకుంటున్నాడు, లెస్ 2000 తగ్గించాడు ఎక్స్ కి. అర్థమైందా? ఓకేనమ్మా? సో టోటల్ గా వై నుంచి రావాల్సింది 2y అకౌంట్ 1500, 1300 ఏమో బ్యాంక్, 200 డిస్కౌంట్. ఇదిగో 200 డిస్కౌంట్. ఇదిగోండి డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 200. ఇన్ ద సేమ్ వే ఎక్స్ కి ఇచ్చిందంత ఎక్స్ అకౌంట్ డెబిట్ 1500, బ్యాంక్ లో 1300, టు డిస్కౌంట్ అకౌంట్ 200. అమ్మ అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ ఏం జరిగింది? Before the bill is due for payment, X becomes insolvent. Later, 25 paisa in a rupee received from his estate. ఇన్సాల్వెంట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? Cancel చేయాలి. ఓకేనా? సో ఎక్స్ అకౌంట్ డెబిట్ 7000. ఓకేనమ్మా? 2 ఎక్స్ అకౌంట్ డెబిట్ 2 ఫస్ట్ బిల్స్ పేబుల్ ఎవరు? బిల్స్ పేబుల్ ఈడు కదా, ఎక్స్ కదా. ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేద్దాం. వీడికి ఈ డబ్బులు కట్టలేకపోతాడు కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ 7000 టు వై అకౌంట్ 7000. వీడికి కట్టలేకపోయాడు కదా అని చెప్పి బ్యాంక్ వీడికి కట్టకుండా ఉంటాడు డబ్బులు. బ్యాంక్ అకౌంట్ 7000 వీడు కట్టేసాడు. ఓకేనమ్మా? సో ఇక్కడ వరకు నో ప్రాఫిట్ నో లాస్. కానీ టోటల్ గా అమౌంట్ రావాల్సింది ఎంత మనకి వై దగ్గర నుంచి? స్టార్టింగ్ లో 2000 ప్లస్ ఇప్పుడు 1500. టోటల్ ఎంతమ్మా? 3500. సో ఎంట్రీ వై అకౌంట్ డెబిట్ 3500 టు బ్యాంక్ అకౌంట్ ఎంత మాత్రం వచ్చిందని చెప్పాము? 3500 లో 25 పైసా అంటే ఎంత?
3,500 into 25% ఎంత? 875. 875. మిగతా అంతా ఏంటమ్మా? 2 Deficiency deficiency account 2625. 25. In the same way వీడికి అమౌంట్ వస్తుంది కదమ్మా. Bank account debit బ్యాంక్ అకౌంట్ డెబిట్ 875. 875. రాందంతా కూడా Bad debts బ్యాడ్ account డెట్ debit అకౌంట్ డెబిట్ 2625. 625. To Two. X account ఎక్స్ అకౌంట్ 3500. 1500. చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ అమ్మ ఇది, అకామిడేషన్ ఆఫ్ బిల్స్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. డౌట్ రాకూడదని ఎక్కడెక్కడ డయాగ్రామ్స్ కూడా వేసి చూపించాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకామిడేషన్ బిల్స్ క్యాల్కులేషన్ కానీ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. మానస అర్థమైందమ్మా నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. రఘురామ్ డౌట్ ఏం లేదు కదా? లేదు సార్, డౌట్ ఏం లేదు సార్. రాఘవేంద్ర, డౌట్ ఏం లేదు సార్. రమ్య, అర్థమైంది సార్. ఓకే. కార్తికేశ్వర్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. మాకు చాలా చాలా కన్ఫ్యూజన్ టాపిక్. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సమ్స్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 8. మానస చదువుతామా ఇలస్ట్రేషన్ నెంబర్ 8? ఎస్ సార్. చదువు. On 1st July 2016, Gauge drew a bill for 1,80,000 for 3 months on Harry from mutual accommodation. ఓకే. Harry So, accepted the two bills of parties అమ్మా. exchange. ఒకటేమో జార్జ్, ఇంకోడు హ్యారీ. ఓకే. సో ఫస్ట్ జార్జ్ బిల్ డ్రా చేస్తాడు. అంటే జార్జ్ బుక్స్ ఏంటి? Bills బిల్స్ receivable. రిసీవబుల్, బిల్స్ పేయబుల్? Bills receivable, sir. బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు Harry account. హ్యారీ అకౌంట్. ఎంత? 1,80,000. 1,80,000. 1,80,000. నెక్స్ట్ హ్యారీ బుక్స్ లో జార్జ్ George account debit అకౌంట్ డెబిట్ to to bills payable బిల్స్ పేయబుల్ అకౌంట్ account. 1,80,000. 1,80,000. ఓకేనా? నెక్స్ట్ ఏమైందమ్మా? George had purchased goods worth 1,81,000 from Jack on the same date. ఓకే. జార్జ్ ఏం చేశాడంట? పర్చేస్ చేసాడంట. సో ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు జాక్ Jack అకౌంట్. account. ఎంత పెట్టి? 1,81,000. 1,81,000. నెక్స్ట్ George endorsed Harry's acceptance to Jack in full settlement. బిల్ ఉంది కదా ఈ దగ్గర, హ్యారీ దగ్గర నుంచి వచ్చిన బిల్ ఉంది కదా, ఆ బిల్లు జాక్ ఇచ్చేసాడంట. అంటే ఎంట్రీ జాక్ క్యాన్సిల్ అయిపోతాడు కదమ్మా. జాక్ అకౌంట్ డెబిట్ 1,81,000 టు ఈ బిల్ క్యాన్సిల్ అవుతుంది కదా, To బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1,80,000 టు discount account. డిస్కౌంట్ అకౌంట్ 1,000. 1,000. ఈ విషయాలు నీకు తెలుసా హ్యారీకి? ఇలా ఇలా పర్చేస్ sir. చేసినట్టు ఎండోస్ చేసినట్టు హ్యారీకి తెలియదు. సో ఆడ బుక్స్ నో No ఎంట్రీ. entry. నెక్స్ట్ అమ్మ. On 1st September 2016, Jack purchased goods worth 1,90,000 from Harry. సో హ్యారీ దగ్గర నుంచి 1st సెప్టెంబర్ రోజున జాక్ కొనుక్కున్నాడు. అంటే హ్యారీకి ఏంటది? Sales. సేల్స్. సో జాక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. To sales అంతేనమ్మా? account. Yes, sir. ఎంతది? 1,90,000. 1,90,000. 1,90,000. నెక్స్ట్ Jack Exchange. endorsed the bill of exchange received from George to Harry. అర్థమైందమ్మా?
హ్యారీ యాక్సెప్ట్ చేసిన బిల్ ని జాక్ ఇచ్చాడు. ఇప్పుడు జాక్ గడ్ ఏం చేశాడు, ఆ బిల్ ని మళ్ళీ హ్యారీకి ఇచ్చాడంట. అంతవుతుందా? నెక్స్ట్ ఏం జరిగింది? అండ్ పెయిడ్ And paid 9,000. 9,000 in full settlement from Harry. అంటే హ్యారీకి బ్యాంక్ రూపంలో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది? 9,000. ఓన్ బిల్స్ పేయబుల్ అకౌంట్ అంటే ఆడ యాక్సెప్ట్ చేసిన బిల్స్ పేమెంట్ ఆడికి వచ్చింది. ఎంతది? 10,000. 1,08,000. ఆడ యాక్సెప్ట్ చేసిందే కదమ్మా. Yes, sir. ఆడ యాక్సెప్ట్ చేసిందే జార్జ్ దగ్గర ఉంటే, ఆ జార్జ్ ఏమో జాక్ ఇస్తే జాక్ మళ్ళీ హ్యారీకి ఇచ్చాడంట. అదే దాని అర్థం. Yes, sir. 1,80,000. టోటల్ ఇవ్వాల్సింది ఎంత? 2. జాక్ Jack అకౌంట్ account. 1,90,000. 1,90,000 9,000 అమౌంట్ వచ్చింది. 1,08,000 ఏమో ఓన్ బిల్ ఇచ్చాడు. మరి ఇంకో 1,000 ఏంటి? డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఈ విషయాలన్నీ వీడికి తెలుస్తుందా? జార్జ్కి No entry. నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగింది? On 1st October 2016, Harry purchased goods worth 2 lakhs from George. ఓకే, మళ్ళీ హ్యారీ ఏం చేసాడంట? జార్జ్ నుంచి పర్చేస్ చేసాడంట ఈసారి. ఓకేనా? Yes, sir. సో ఎంట్రీ వస్తుందమ్మా. Purchases పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు George account. జార్జ్ అకౌంట్ 2 lakhs. 2 lakhs. వీడికి ఏంటది? Sales. కదా. సో Harry హ్యారీ account అకౌంట్ డెబిట్ టు to sales account. సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 2 lakhs. 2 lakhs. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. Harry paid the amount due to George by check. ఓకే, ఎంత అమౌంట్ పే చేయాలమ్మా? హ్యారీ పే చేసాడంట. హ్యారీ పే చేసాడంటే ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? జార్జ్ పే చేసాడంటే జార్జ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అవునా? హ్యారీ పే చేసాడు. జార్జ్ రిసీవ్ చేస్తున్న ఎంట్రీ ఏమొస్తుందమ్మా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్. అవునా? చెప్పండి, ఈ అమౌంట్ ఎంత పే చేస్తాడు? మానస అర్థమైందా? పర్చేస్ చేసింది ఎవరు లాస్ట్ లోని? Harry, sir. హ్యారీ పేమెంట్ చేయాలి. నువ్వు పేమెంట్ చేసాడంట. ఎంత పేమెంట్ చేయాలి? ఎంత పర్చేస్ చేసినా అంత పేమెంట్ చేయాలి. అవునా కదా? Yes, sir. ఇన్ ద సేమ్ వే హ్యారీ వీడు పర్చేస్ చేసాడంటే హ్యారీకి సేల్స్ అంటే డబ్బులు రావాల్సిన వరకు జార్జ్ కి రావాలి. ఎంత అమౌంట్ వస్తుంది? ఎంత సేల్ చేస్తే అంత అమౌంట్ రావాలి. అవునా కదా? Yes, sir. ఎంత పర్చేస్ చేసాడు హ్యారీ? ఎంత పర్చేస్ చేసాడు? 2 lakhs. 2 lakhs పర్చేస్ చేసాడు. అంటే ఎంత పే చేయాలి? 2 lakhs pay చేయాలి. ఎందుకు పే చేస్తాడు? 2 lakhs పే చేయడు. ఎందుకంటే ఇంతకు ముందు వీడు యాక్సెప్ట్ చేశాడు కదా 1,80,000. Yes, sir. అవునా? ఈ 1,80,000 పే చేయడం వల్ల ఏం జరిగిందంటే, జాక్ ని అతను సేల్ చేస్తే జాక్ ని అతను డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు? ఆడి బిల్లు ఇచ్చాడు. అంటే జార్జ్ వల్ల ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకుండా జార్జ్ కి యాక్సెప్ట్ చేసిన బిల్లు వల్ల హ్యారీకి రావాల్సిన 1,80,000 రాకుండా పోయినాయి. అవునా కదా? Yes, sir. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, జార్జ్ నుంచి రావాల్సింది 2 lakhs అయితే ఈ 2 lakhs లోని ఇంతకు ముందు వీడికి లాస్ అయిన 1,80,000 ఉంచేసుకొని ఎంత మాత్రం పే చేస్తాడు? 20,000 మాత్రమే. అమౌంట్ ఎంట్రీ విల్ బి జార్జ్ అకౌంట్ ఎట్ 20,000 టు బ్యాంక్ 20,000. ఇన్ ద సేమ్ వే జార్జ్ బుక్స్ లో బ్యాంక్ అకౌంట్ ఎట్ 20,000 టు హ్యారీ అకౌంట్ 20,000. అర్థం కాదు? Yes, sir. ఏమో డౌట్ అమ్మా? యజ్ఞేష్, ఒకసారి ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరు చూసి చెప్పు నాకు. ఫస్ట్ స్టార్టింగ్ లో హ్యారీ యాక్సెప్ట్ చేసాడు. అవునా?
హ్యారీ బిల్ నార్మల్ గా యాక్సెప్ట్ చేశాడా లేదా ఏదైనా సేల్ ఆర్ పర్చేస్ జరిగి ఆ ట్రాన్సాక్షన్ వల్ల యాక్సెప్ట్ చేశాడా? నార్మల్ సార్. నార్మల్ గా యాక్సెప్ట్ చేశాడు, అకామిడేషన్ బిల్ అంటారు దాన్ని, అవునా? ఎస్ సార్. అంటే పాపం ఏ ట్రాన్సాక్షన్ లేకుండా బిల్ యాక్సెప్ట్ చేశాడు 1,80,000. అక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ జాక్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు సీన్ లోకి. జాక్ అనే వ్యక్తి జార్జ్ నుంచి పర్చేస్ చేస్తే జార్జ్ ఏం చేయాలి? అమౌంట్ పే చేయాలి టు బ్యాంక్ అకౌంట్ అని, అవునా? ఎస్ సార్. జాక్ అనే సమ్ బయట పర్సన్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసాడమ్మా జార్జ్. ఎస్ సార్. అప్పుడు పర్చేస్ టు జాక్ అన్నాడు. జాక్ ఏం పే చేయాలి? టు బ్యాంక్, జాక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని పే చేయాలి, అవునా? ఎస్ సార్. అలా బ్యాంక్ అని పే చేయకుండా వీడి దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది కదా, హ్యారీ యాక్సెప్ట్ చేసిన బిల్స్ రిసీవబుల్ అది ఇచ్చేసాడంట. ఎస్ సార్. అది ఇచ్చేయడం వల్ల ఏం జరిగింది అంటే జాక్ అనే వ్యక్తి దగ్గర హ్యారీ యొక్క బిల్ ఉండిపోయింది. అప్పుడు జాక్ ఏం చేశాడు? మళ్ళీని హ్యారీ దగ్గరకు వచ్చి హ్యారీకి ఏం జరిగిందమ్మా? అక్కడ పర్చేస్ చేశాడు సార్ హ్యారీ దగ్గర. పర్చేస్ చేస్తే హ్యారీకి ఏంటది? సేల్స్ ఏనా? ఎస్ సార్. మరి సేల్స్ వల్ల హ్యారీకి ఏం రావాలి? డబ్బులు రావాలా? రావాలి సార్. కానీ డబ్బులు ఇవ్వలేదంట. పాపం ఈడ యాక్సెప్ట్ చేసిన అమౌంట్ బిల్లే ఈడికి ఇచ్చాడంట. ఇదిగోండి చూడండి 1,80,000. ఎస్ సార్. మరి పాపం ఏ ట్రాన్సాక్షన్ లేకుండా ఉత్తిగా 1,80,000 యాక్సెప్ట్ చేసినందుకు ఇక్కడ వీడికి ఎంత లాస్ వచ్చింది? 1,80,000. అంటే వీడు యాక్సెప్ట్ చేసిన బిల్ వీడికి రావడం వల్ల 1,80,000 వీడు కోల్పోయాడు, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు హ్యారీ ఏం చేశాడు తెలియదు కానీ జార్జ్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు 2 lakhs కి. ఎస్ సార్. పర్చేస్ చేసి 2 lakhs అమౌంట్ ఇవ్వలేదు. నేను 2 lakhs నీకు ఇవ్వాలి కరెక్టే, కానీ నీ వల్ల నాకు 1,80,000 లాస్ అయింది ఇంతకు ముందు, అవునా కదా? ఎస్ సార్. అది తగ్గించుకొని ఓన్లీ 20,000 మాత్రమే ఇస్తున్నాడు. ఎస్ సార్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ ఇంకొక సమ్ మిగిలిపోయింది, లాస్ట్ సమ్ ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో. ఇంకా 9:30 వదిలేస్తానమ్మా. సో 9:30 ఇంకొక 10 minutes టైంలో ఆ సమ్ చేసేద్దాం, ఇంకా అయిపోయినట్టే. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోద్ది, రేపు కన్సైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఎవరన్నా చదవండి అమ్మా. ఎవరున్నారు? అమిత చదువుతావా? Yes, sir. చదువు. Anil draws a bill for rupees 9,000 on Sanjay on ఒకసారి 5th లాస్ట్ లైన్ చదువు ఒకసారి. Past necessary journal entries for the above transactions in the books of journal entries in the books of Anil. సో అనిల్ నేను అది అడిగింది, అనిల్ అడిగాడు కాబట్టి అది ఓపెన్ చేస్తున్నానమ్మా. ఇంకోటి ఎవడు? సంజయ్ బుక్స్ లో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత టైం లేదు కాబట్టి అది అడిగింది అనిల్ కాబట్టి అనిల్ ఎంట్రీస్ లాస్ట్ చూపిస్తాను. సంజయ్వి మీరు ఇంట్లో ఓన్గా చేసుకోండి. డౌట్ ఉంటే నేను రేపు చెప్తాను. చదవమ్మా. Anil draws a bill for rupees 9,000 on Sanjay on 5th April 2016 for 3 months, which Sanjay returns it to Anil after accepting the same. ఓకే. సో 5th April బిల్ డ్రా చేసాడంటే ఎవరు? అనిల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు సంజయ్ అకౌంట్, అంతేనా కదా? Yes, sir. ఎంత? 9,000. నెక్స్ట్ ఏం జరిగింది? Anil gets it discounted with bank for rupees 8,820 on 8th April 2016. సో బిల్ డ్రా చేసినప్పుడు బిల్ రిసీవబుల్ అకౌంట్ అటు సంజయ్ బుక్స్ లో పేయబుల్ కి ఎంట్రీ, ఓకేనా? అంటే అనిల్ టు బిల్స్ పేయబుల్. ఆ తర్వాత 8th April బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తున్నాడంట. అప్పుడు వీడికి బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. టోటల్ బిల్ రిసీవబుల్ అంటే 9,000. డిస్కౌంట్ ఎంత తీసుకున్నాడంట? 180. అప్పుడు అమౌంట్ ఎంత వచ్చి ఉంటుంది? 8,820. నెక్స్ట్ అమ్మ. సో సంజయ్ బుక్స్ లో ఏమవుతుంది? నో ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ అండ్ remits 1/3 amount to Sanjay. 1/3 అమ్మ, 1/3 అంటమ్మా. అంటే అనిల్ ఈజ్ టు సంజయ్ ఈజ్ ఈక్వల్ టు 2:1, అంతేనా? సంజయ్ కి 1/3 ఇచ్చాడంటే అర్థం ఏంటి? 2:1 కదా? Yes, sir. ఓకే. నెక్స్ట్
సో అమౌంట్ సంజయ్కి ఇచ్చాడు కాబట్టి దానికి ఎంట్రీ రాస్తున్నాను. సో Yes. సేమ్ 8th April రోజునే సంజయ్ అకౌంట్ డెబిట్ అమ్మా 9,000 ఇంటూ 1/3 కొట్టండి. 2,940. 9,000 ఇంటూ 3,000. 1/3 3,000, sir. 3,000. సంజయ్కి 3,000 పార్ట్. అందులో 2 బ్యాంక్ అకౌంట్ ఏమో నువ్వు చెప్పినట్టు 2,940. అలాగే 180లో 1/3 ఎంత? 60. సో డిస్కౌంట్ లో 60 రూపీస్. సరిపోయిందా? Yes, sir. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? On the due date, Anil fails to remit the amount due to Sanjay, but he accepts a bill for rupees 12,600 for 3 months, which Sanjay discounts it for 12,330 and remit 2,220 to Anil. సో ఏంటంటే డ్యూ డేట్ న ఎవరు పే చేయాలి అమౌంట్? ఎవరు బిల్ యాక్సెప్ట్ చేశారు? Bank acceptance. బ్యాంక్ కాదు, బ్యాంక్ నుంచి మనం డిస్కౌంట్ చేసుకున్నాం. బిల్ నార్మల్ గా బిల్ ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరు? Anil, sir. ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసి సంజయ్ అమ్మా. Sanjay. సంజయ్ యాక్సెప్ట్ చేస్తే మనకు బిల్ రిసీవబుల్ అయింది. Yes, సో sir. మన పోర్షన్ మనం ఏం చేయాలి? సంజయ్కి పే చేసి ఉంటే సంజయ్ మన పోర్షన్ 2/3, మన పోర్షన్ 2/3 కదా, అనిల్ పోర్షన్ 2/3 కదా, 2/3 ప్లస్ సంజయ్ దగ్గర ఉన్న 1/3 రెండు కలిపి బ్యాంక్ పే చేసేవాడు. పాపం ఇప్పుడు ఏం చేశాడు? మొత్తం అమౌంట్ ఎవరు పే చేయాల్సి వచ్చింది? సంజయ్ పే చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఆడేమన్నాడు చూడు, డ్యూ డేట్ రోజున అనిల్ ఫెయిల్స్ టు రెమిట్. అనిల్ డబ్బులు ఇవ్వలేదంట. అనిల్ డబ్బులు ఇవ్వకపోతే సంజయ్ ఏం చేస్తాడు? మొత్తం అమౌంట్ బ్యాంక్ పే చేస్తాడు. Yes, sir. అంతేనా జరిగింది? Yes, sir. సో అలా జరిగినందుకు ఏం జరిగిందంట? ఈసారి సంజయ్ బిల్ యాక్సెప్ట్ చేసాడంట. 8th ఎప్పుడు? 8th జూలై. ఓకేనమ్మా? Yes, sir. 3 months బిల్ కదా, 3 months అంటే 8th జూలై. Yes, sir. ఏం జరిగింది ఈసారి? సంజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేబుల్. ఎంత కొప్పుకున్నాడంటే ఈసారి? 12,600. 12,600. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? Sanjay discounted for bank. సంజయ్ డిస్కౌంట్ చేసుకుంటే మళ్ళీ వీడికి ఎంత వస్తుంది? 2/3 రావాలి. అవునా? Yes, sir. చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడు, అనిల్ సంజయ్ బ్యాంక్. ఓకేనమ్మా? సో అనిల్ యాక్సెప్ట్ చేసాడు. అనిల్ కి బిల్స్ పేయబుల్ కాబట్టి ఇక బిల్స్ పేయబుల్ రాసి అనిల్ బుక్స్ లో. సంజయ్ కి బిల్స్ రిసీవబుల్. సంజయ్ బ్యాంక్ ఎంత తెచ్చుకున్నాడు? 12,330. సో 12,330 అంటే ఎంత వచ్చిందమ్మా డిస్కౌంట్? 12,330 మైనస్ 12,600 ఈజ్ ఈక్వల్ టు 270. 270 డిస్కౌంట్. అవునా? Yes, sir. ఇందులో సంజయ్ ఎంత? 1/3 Yes, sir. అంటే 12,330 ఇంటూ 1/3 ఎంతమ్మా? 4,110. 10. ఓకేనా? అలాగే ఇంత ముందు అమౌంట్ కూడా ఉంది. ఎంత? 2,940. పాపం వీడి ఎవరిది? ఈ అమౌంట్ ఉంది కదమ్మా, సంజయ్ అమౌంట్ ఉంది కదమ్మా. Yes, sir. ఫస్ట్ బిల్ అనిల్ డబ్బులు కట్టలేదు కదా. Yes, sir. సో పని చేద్దాం, రెండు కూడా వేద్దాం. ఇది సెకండ్ బిల్ అమ్మా. ఫస్ట్ బిల్ ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ బిల్ ఏం జరిగిందో ఏమన్నా చెప్పగలరా? అనిల్ సంజయ్ ఫస్ట్ బిల్ ఎంత అమౌంట్? 9,000. 9,000 లోని అనిల్ తెచ్చుకున్నాడు బ్యాంక్ వెళ్ళి. బ్యాంక్ ఎంత ఇచ్చింది? 8,820. 190 ఏమో డిస్కౌంట్. అవునా? అప్పుడు సంజయ్కి ఎంత ఇచ్చాడు? 3,000. అందులోనేమో 60 అంటే 2,940 ఏమో అమౌంట్. అప్పుడు అనిల్ ఎంత ఉండిపోయింది? 6,000 ఉండిపోయింది. అంటే ఈ 6,000 కూడా సంజయ్కి ఇచ్చి ఉంటే సంజయ్ గారు ఈ 3,000 ప్లస్ ఈ 6,000 కలిపి బ్యాంక్ పే చేసేవాడు. అవునా? కానీ అలా జరగకుండా పాపం అమౌంట్ అంతా సంజయ్ పే చేయాల్సి వచ్చింది. అంటే అంతా 6,000 ఎక్స్ట్రా పే చేశాడు. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంత అయింది? 12,600.
100. 12,600 లో 12,600 ఇంటూ 2 డివైడ్ బై 3 ఎంతమ్మా? 8,400 ఎవరిది? అనిల్ది. మైనస్ 12,600 4,200 ఎవరిది? సంజయ్ది. కానీ ఇప్పుడు ఓన్లీ 4,200 తో సరిపెట్టుకోడు, మరి 6,000 ముందు అమౌంట్ పే చేశాడు కదా. ఈ 6,000 కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాడు, ఇక్కడ మైనస్ చేసుకుంటాడు. ఓకేనా? ఇక్కడ మైనస్ చేసుకుంటే చూడమ్మా, 8,400 మైనస్ 6,000 ఎంత? 2,400. అర్థమైందా? సో 8th జూలై నాడు రెమిటెన్స్ ఎలా వస్తుంది అంటే, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు సంజయ్. సంజయ్కి ఎంత? 2,400. అందులో 2,400 లో మరి ఇంకా ఏముందమ్మా? డిస్కౌంట్ కూడా ఉంది. ఓకేనా? డిస్కౌంట్ ఎంత? ఇంకో 270 అంటే 270 లో అనిల్ ఎంత? 270 ఇంటూ 2/3 ఎంతమ్మా? 270 ఇంటూ 2/3 ఎంత? 180. అంటే ఎంత వచ్చింది బ్యాంక్ నుంచి ఇడికి? సారీ, డబ్బులు ఎంత వచ్చింది? 2,220. అది సరిపోయిందా? క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు? అండ్ రెమిట్స్ 2,222 అనిల్. అమ్మా అర్థమైందమ్మా? ఇక్కడ బిల్ 1 బిల్ 2 డబ్బులు ఎలా ఎందుకు తగ్గింది అర్థమైందా? నెక్స్ట్ 2,400 వరకు అర్థమైంది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం, చదువు లాస్ట్ లో. Before the maturity of the renewed bill, Anil becomes insolvent and only 50% was realized from his estate on 15th October. అనిల్ బికమ్ ఇన్సాల్వెంట్ అనగానే ఇప్పుడు ఈ బిల్ ఏం చేయాలి? మళ్ళీ Cancel it, sir. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్, డ్యూ డేట్ ఎప్పుడు? అక్టోబర్ 11th అంట. అక్టోబర్ 11th. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 12,600 టు సంజయ్ అకౌంట్ ఎంతమ్మా? 12,600. అర్థమైందా? నెక్స్ట్ ఏమైంది? అక్టోబర్ 11th ఎంత మాత్రం వచ్చింది వీడికి? సో టోటల్ రావాల్సింది ఎంత అనిల్కి? అనిల్ టోటల్ పే చేయాల్సింది ఎంత? ఎలా 8,000? ఫస్ట్ బిల్ లో ఆడు కట్టకుండా వదిలేసిందేమో 6,000. ఇప్పుడు సెకండ్ బిల్ లో కట్టకుండా వదిలేసింది ఎంతమ్మా? 2,400. టోటల్ ఎంత? 8,400. ఈ 8,400 ఎంత మాత్రం వచ్చిందంట? 50% మాత్రం వచ్చిందంట. అంటే ఎంట్రీ ఎలా వస్తుంది? సంజయ్ అకౌంట్ డెబిట్ 8,400 టు బ్యాంక్ కట్టిందేమో 50%, అంటే ఎంతమ్మా? 4,200. మిగతాదంతా ఏంటమ్మా? డెఫిషియన్సీ అకౌంట్ 4,200. ఓకేనా? యజ్ఞేష్ అర్థమైందా? రఘురామ్ అర్థమైందమ్మా? రాఘవేంద్ర అర్థమైందా? ఓకే. సో ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే అది ఓన్లీ అకామిడేషన్ బిల్స్ మాత్రమే కష్టంగా ఉంటది. కొంచెం ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే నేను మళ్ళీ రేపు చెప్తాను. అలాగే నేను ఓన్లీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అనిల్ చెప్పాను. సంజయ్ ఎంట్రీస్ మీరు రాయండి, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? సో రేపు మనం స్టార్ట్ చేసుకునేది ఏంటి? కన్సైన్మెంట్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you, sir.